హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీ కంప్లీట్ అయిందండి. సో, మనం అనుకున్నట్టు ఫస్ట్ ఈ రేంజ్ వరకు వస్తదని అనుకున్నాను. దెన్ మాక్సిమం టార్గెట్ ఈ రేంజ్‌లో ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఈ రేంజ్‌లో ఇలా క్లోజ్ అయిపోయి బ్రేక్‌ఔట్ అయ్యి అప్ సైడ్‌కి మూవ్ అవుతదని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ నేను అప్ మూవ్ చేసింది 12:00 ఆర్ 1:00 రేంజ్‌లో సారీ 1 ఆర్ 2:00 రేంజ్‌కి మూవ్ అవుతదని ఎక్స్‌పెక్ట్ చేశాను. అది బిఫోర్ వైల్డ్ మూవ్ ఎంటర్ అయిపోయింది. సో, ఆబ్వియస్లీ బ్యాంక్ నిఫ్టీలో ఎలా వైల్డ్ మూవ్ వచ్చిందో ఇక్కడ కూడా అలాగే వచ్చిందండి. సో, ఇక్కడి నుంచి డెసిషన్ తీసుకొని వెంటనే మన టార్గెట్ యెల్లో బ్యాండ్ ఎప్పుడు కాంప్రమైజ్ అయిపోయిందో దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ దిస్ యెల్లో బ్యాండ్కి రీచ్ అయిపోయింది. ఓకే. సో దిస్ ఇస్ ద ఫైనల్ టార్గెట్. సో ఇట్ ఈస్ రీచ్డ్ ఇట్ 23,577. ఇదే మనకు వీక్లీలో చూస్తే సో వీక్లీలో యెల్లో బ్యాండ్ ఆల్రెడీ రీచ్ అయిపోయిందండి. సో ఆబ్వియస్లీ వాట్ ఎవర్ మార్కెట్ కమ్ డౌన్ టు రీటెస్ట్ అండ్ ఇట్ హ్యాస్ టు వెంట్ అప్ సైడ్ డైరెక్షన్. అలాగైతేనే మనకు మూవ్మెంట్ పై వైపు ఉండే ఛాన్సెస్ కనబడతా ఉంటాయి. సో కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అండి. సో బ్యాంక్ నిఫ్టీ ఎలా ప్లే చేసింది? బ్యాంక్ నిఫ్టీ మనం ఎక్స్పెక్ట్ చేసామండి ఈ రేంజ్ వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాము. ఈరోజు అనాలిసిస్ వీడియో ప్రకారంగా అంటే నిన్నటి వీడియోలో పోస్ట్ చేసాము. ఈరోజు అనాలిసిస్ సో ఈ రేంజ్ వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. 52,300 రేంజ్ వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. అండ్ నెక్స్ట్ మనం అనుకున్న దానికంటే ఇంకా ఈ రేంజ్ వరకు వెళ్ళిపోయిందండి. సో మన బ్యాండ్స్ అనేవి బాగా వర్క్ చేస్తూ ఉంటాయి. పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. దాని నెక్స్ట్ బ్యాండ్ ఈ రేంజ్ ఉంది. ఇది హైయెస్ట్ టార్గెట్ లెవెల్ అండి. రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి కమ్ టు దట్ వీక్లీ సినారియోలో చూద్దాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఏం చెప్తుంది వీక్లీ సినారియోలో. సో నేను మార్కెట్ పైకే వెళ్తున్నాను. ఓకే. సో మీకు ఆల్రెడీ వీక్లీ వీడియో కూడా చేశానండి. దాంట్లో మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఈసారి కూడా మార్కెట్ పైకి వెళ్తుంది. బట్ లిటిల్ బిట్ ట్రాప్ చేసుకొని పైకి వెళ్తుంది. ఓకే. కింద వరకు వచ్చి పైకి వెళ్ళిపోయింది. ఈ ట్రెండ్ లైన్ ఎస్టర్డే వీడియోలో మీకు పోస్ట్ చేశాను. ట్రెండ్ లైన్ అనేది ఫాలో అవుతుంది. ఈ ట్రెండ్ లైన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. సో దీస్ ఆర్ 2 ట్రెండ్ లైన్స్. ఓకే. దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్. ఓకే. యాక్చువల్ ఇండికేటర్ ప్రకారంగా ఇది ట్రెండ్ లైన్ అండి. సో యాజ్ వెల్ as ట్రెండ్ డైరెక్షన్ లైన్. సో ట్రెండ్ డైరెక్షన్ లైన్లోకి పైకి వెళ్తూ ఉంది. సో ఆబ్వియస్లీ మార్కెట్ ఈ వీక్లో అంటే రేపు ఎక్స్పైరీ ప్రకారంగా 52,800 ఆర్ 900 రేంజ్ వరకు వెళ్ళి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఈవెన్ 53,000 రౌండ్ ఫిగర్ అనేది అబ్సల్యూట్లీ మనం పెట్టుకోవచ్చు. 52,986 అని చూపిస్తుంది. సో 53,000 రౌండ్ ఫిగర్ అనేది మనం పెట్టుకోవచ్చు. సో టార్గెట్ అనేది అక్కడ సెల్లర్స్ ఎక్కువ పుష్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయండి. దెన్ కమ్ టు దట్ డైలీ సినారియోలో చూద్దాం. సో డైలీ సినారియోలో చూస్తే మీకు సో టుమారో ప్రీక్ లెవెల్స్ ఆన్ చేస్తున్నానండి. సో మీకు ఇక్కడ ఆన్ చేస్తే ఏం తెలుస్తుంది? సో TP1 ఆల్రెడీ హయ్యర్ హై ఫామ్ చేస్తుంది. TP4 కూడా ఆల్రెడీ హయ్యర్ హై ఫామ్ చేసింది. దిస్ ఇస్ యెల్లో బ్యాండ్ ఈస్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్లో ఉందండి. సో 53,188. సో ఆబ్వియస్లీ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే రేపు కానీ ఇదే మూవ్ కంటిన్యూ అవుతే దిస్ TP1 బ్యాండ్ ఉంది కదా 52,100 ఆ 200 రేంజ్ ఆ 250 రేంజ్ ఇది ఈ లెవెల్ కాంప్రమైజ్ అవ్వకూడదండి. ఈ లెవెల్ కాంప్రమైజ్ అవ్వకుండా మార్కెట్ ఏమన్నా ఇక్కడికి వచ్చి ఇలా డౌన్ తీసుకొని జస్ట్ ఒక పల్స్ మూవ్ వైల్డ్ మూవ్ కిందికి ఎంట్రీ ఇచ్చి దాని పైకి వెళ్తేనే ఆబ్వియస్లీ రేపటి ఎక్స్పైరీ వీక్ కూడా సో ఆబ్వియస్లీ క్లోజ్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ నేను అనుకోవడం ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇంక్రీజ్. సో అలాగా హయ్యర్ హై ఫామ్ చేసుకుంటూనే వస్తూ ఉంది. సో ఆబ్వియస్లీ ఈసారి కూడా హయ్యర్ హై ఫామ్ చేసి ఈవెన్ ప్రజెంట్ ఉన్న సిరియా ప్రకారంగా చూస్తే 735 ఓకే 720 ఓకే. సో 10 పాయింట్స్ పెద్ద ప్రాబ్లం ఏం లేదండి ప్రజెంట్ చిన్న సిరియా ప్రకారంగా అయితే. సో ప్రాబ్లం లేదు. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే రేపు మార్కెట్ 53,000 రౌండ్ ఫిగర్ లెవెల్ని టచ్ చేసే పాసిబిలిటీస్ కనబడుతున్నాయండి. ఓకే. సో ఇక్కడ కూర్చొని మనం సెల్ చేసుకుంటే దెన్ మన టార్గెట్ అనేది ఈ రేంజ్లోకి వెళ్ళి ఎగ్జిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. ఈ లెవెల్ కానీ కాంప్రమైజ్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ లెవెల్ దిస్ అండి. ఓకే. సో దిస్ ఇస్ దట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అండి. సో దీంట్లోనే మనకు ఆప్షన్స్ లెవెల్ తీస్తే దానికి ముందు ఆప్షన్స్ లెవెల్ చూడాలనుకున్నప్పుడు దెన్ ప్రీమియం పీక్స్ ఆఫ్ చేస్తున్నాను. ప్రజెంట్ ఈరోజు ప్రీమియం పీక్స్ అండ్ ట్రెండ్ లైన్స్ కూడా ఆఫ్ చేస్తున్నాను. A to Z లేవండి ఇప్పుడు. ఓన్లీ టుమారో ప్రీమియం పీక్సే ఉన్నాయి. సో డిస్క్లైమర్ బాస్ గైస్ డిస్క్లైమర్ ఈ లెవెల్స్ అనేవి టార్గెట్ అండ్ కోసమే డిజైన్ చేసుకున్నాను. ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ పాయింట్స్ కూడా డిఫైన్ చేసుకోవడానికి మాత్రమే నేను పెట్టుకున్నాను. సో మధ్యలో నేను ఎంట్రీ అవ్వనండి. నా అయితే ఆపర్చునిటీ వస్తే ఎంటర్ అవుతాను, లేదంటే ఎంట్రీ అవ్వను. సో ఆపర్చునిటీ వదులుకున్నా పర్వాలేదు, ఎందుకంటే నాకు ఇంకోసారి ఆపర్చునిటీ వస్తుంది మార్కెట్, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే. నిఫ్టీలో చూస్తాను, బ్యాంక్ నిఫ్టీలో చూస్తాను, మిడ్ క్యాప్లో చూస్తాను, అన్ని ఇండిసెస్ ఉన్నాయండి. 5 to 6 ఇండిసెస్ ఉన్నాయి, 5 ఇండిసెస్ ఉన్నాయి. సో ఏదో ఒక దాంట్లో ఆపర్చునిటీ వస్తుంది. లేదు అనుకుంటే హ్యాపీగా కూర్చుంటాను.
లేదంటే సెల్ చేసుకొని కూర్చుంటాను. పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదండి నాకు. సో, ఆ ప్రకారంగా చూస్తే ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ 52,400 600లో ఉంది. సో, ఐ విల్ కన్సిడర్ యాస్ ఎ 51,500 కాల్ చూద్దాం. ఆర్ 51,300 కాల్ చూద్దాం. ఓకే. సో, 51,300 కాల్ అనేది మార్కెట్ ఎంత ఉంది ఇప్పుడు? 52,600 కదా! సారీ 52,600 కాబట్టి టు దట్ 52,300 చూద్దాం. 52,300 చూస్తే మనకు ఏం చెప్తుంది మార్కెట్? సో, ఆబ్వియస్లీ ఇట్స్ గోయింగ్ అప్ సైడ్‌కి క్రియేట్ చేసింది. సో, ఇది మాక్సిమం వెళ్తే రేపు టార్గెట్ లెవెల్ 740 ఆర్ 750 రేంజ్ ఆర్ 800 రేంజ్ వరకు వెళ్ళే పాసిబిలిటీస్ కనబడుతున్నాయండి. దాని తర్వాత ఇక్కడ నాకు ఆపర్చునిటీ దొరికితే నేను సెల్ చేస్తాను. సెల్ నా ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది, థర్డ్ టార్గెట్ ఇది. అదే బై దొరికితే ఈ రేంజ్‌లో నేను ఎంటర్ అవుతాను. ఓకే. దెన్ చూసుకుంటాను. కుదిరితే ఇది కానీ దాటి కిందికి వస్తుంది అనుకుంటే ఎగ్జిట్ అయిపోతానండి పొజిషన్. ఓకే. సారీ గైస్ లేట్‌గా భోంచేశాను. నో ప్రాబ్లమ్. సో, 52,900 చూద్దాం. అవుట్ ఆఫ్ ద మనీ కాల్ చూద్దాం. అసలు ఏమవుతుంది అవుట్ ఆఫ్ ద మనీ కాల్‌లో? ఆబ్వియస్లీ రేపు అయితే ఇది 0 అయిపోయిద్దండి. ఓకే. లేదు అనుకుంటే మాత్రం టార్గెట్ హిట్ ఈస్ 280 ఆర్ 350 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ కనబడతా ఉంది. ఓకే. ఫస్ట్ ఇది ఈ రేంజ్‌లోకి వస్తేనే నేను ఎంటర్ అవుతాను. 60, 65 రేంజ్‌లోకి వస్తేనే ఎంటర్ అవుతానండి. ఈ రేంజ్‌లో నేను తీసుకుంటాను. మార్కెట్ పై వైపు వెళ్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఈ రేంజ్‌లో వస్తే నేను తీసుకుందామని చూస్తున్నాను. సో, ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది, థర్డ్ టార్గెట్ ఇది, ఎగ్జిట్. సెకండ్ టార్గెట్ ఇది, థర్డ్ టార్గెట్ ఈ రేంజ్ వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ పాసిబిలిటీ ఉంటే ఈ రేంజ్ వరకు వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఎందుకంటే మార్కెట్ పై వైపే ఉంది. పై వైపే చూస్తుంది కాబట్టి ఆల్రెడీ ఆల్ టైమ్ హైని క్రియేట్ చేస్తా ఉన్నాయి అన్ని మార్కెట్స్. సో, ఆబ్వియస్లీ ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసినాయి అంటే దెన్ ఒక వైల్ మూవ్ వచ్చే ఛాన్సెస్ కూడా కనబడతా ఉంటాయి. సో, ఆబ్వియస్లీ యూ హావ్ టు వెయిట్. బట్ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి ఎక్స్‌పైరీలు రాకపోవచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఎక్స్‌పైరీ ఆల్రెడీ ట్రెండ్ అయింది. ఈ ఎక్స్‌పైరీ వాలటైల్ పాసిబిలిటీ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో, ఈస్ ద లెవెల్ గైస్. అదే పుట్ వైపు చూస్తే మీరు సార్ నేను పుట్ సెల్ చేసుకుందాం అని అనుకుంటున్నాను సార్ అంటే, సో, ఇన్ ద మనీలో పుట్ నువ్వు సెల్ చేసుకోండి 52,900. ఓకే. సో, మీకు ఇది సెల్ చేస్తే మీ టార్గెట్ లెవెల్ మాక్సిమం 1,450 వరకు వెళ్తది. ఓకే. మార్కెట్ పడిందంటే ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ కనబడుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది, థర్డ్ టార్గెట్ ఇది. ఓకే. అదే మార్కెట్ ఇది పుట్ కదండి. మార్కెట్ పెరిగిందనుకో పడతది కదా! సో, ఈ రేంజ్ ఈటీపీ0 కాంప్రమైజ్ అయిపోతే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ కనబడతా ఉందండి. 60 ఆర్ 34 ఈవెన్ 0 అయిపోయిందండి. ఈ రేంజ్‌లోనే 0 అయిపోయే ఛాన్స్ కనబడతా ఉంది. ఓకే. ఈవెన్ 53,000 కూడా మీరు పాసిబిలిటీస్ చూసుకోవచ్చు. 53,100 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ కనబడతా ఉంది నాకు మార్కెట్ అయితే. సో, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ కనబడతా ఉందండి. 70, 60 ఈ రేంజ్‌లో ఏమైనా ఎంటర్ అవుతే ఎంటర్ అవ్వండి. ద టార్గెట్స్ అనేవి వీటిలో చూసుకోండి. పాసిబిలిటీస్ ఉన్నాయి చూడండి. మార్కెట్ ఇంత ఫాలో వస్తానే ఉంది. సో, ఆబ్వియస్లీ కొంచెం వైల్ ఎంట్రీ పైకి వచ్చే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయండి. ఈవెన్ పుట్‌లో అయినా గానీ, ఈవెన్ కాల్‌లో అయినా గానీ. కాల్‌లో అయితే మీకు 52,000 కాల్ చూద్దాము. 52,000 సో, 52,000 కాల్ చూస్తున్నాను. సీ లో క్రియేట్ చేసింది. హైయర్ హై క్రియేట్ చేసింది. లో చేసింది. హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో. ఓకే. దెన్ కేమ్ డౌన్ టు హైయర్ హై, హైయర్ లో. దెన్ కేమ్ డౌన్ టు హైయర్ హై. ఈ రేంజ్‌లో కూడా హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై అలా చేసుకుంటూ వచ్చింది. బట్ ఈ రేంజ్‌లో వరకు వచ్చింది. సో, ఆబ్వియస్లీ ఐ ఎక్స్‌పెక్టెడ్ దిస్ రేంజ్ ఈస్ 1000 మార్క్. 1100 ఈ రేంజ్ వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. 1100 అండి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. కమ్ టు దట్ నిఫ్టీ. నిఫ్టీ కూడా ఆల్రెడీ ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసిందండి. విల్ కమ్ టు దట్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. వాట్ ఈస్ దిస్ నిఫ్టీ లెవెల్స్? కమ్ టు దట్ 30 వీక్లీ టైమ్ ఫ్రేమ్ చూద్దాం. సో, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మనకు అసలు యాక్చువల్‌గా నిఫ్టీ ఏం చెప్తుంది? సో, నిఫ్టీ కూడా చెప్తుంది నేను ఇంకా హై పొజిషన్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో, ఇట్ ఈస్ కమ్ డౌన్ టు 23,800 రేంజ్ వరకు వచ్చే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయండి. ఓకే. ఈ రేంజ్‌కి వచ్చిన తర్వాత ఫాల్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. సో, వీక్లీలో ఆల్రెడీ హైయర్ హై క్రియేట్ చేసింది కాబట్టి బట్ ఇంకా పాసిబిలిటీ ఇంకా ఉంది పైవైపు. ఓకే. సేమ్ యాజ్ బ్యాంక్ నిఫ్టీ లాగా. రేపు హై సైడ్‌లోనే వాలటైల్ క్రియేట్ చేసుకొని ఎక్స్‌పైరీ అవుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ వాట్ ఎవర్ ఇట్ ఈస్.
ఎక్స్పైరీ మాత్రం ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ ఉందండి. ఓకే. సో కమ్ డౌన్ టు నిఫ్టీ. నిఫ్టీ ఆప్షన్స్ చెప్తున్నాను. డిస్క్లైమర్ బాస్, ఈ లెవెల్స్ అనేవి చాలా ఈ లెవెల్స్ అనేవి చాలా క్రూషియల్ లెవెల్స్ అండి. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి, స్టాప్ లాస్ పెట్టుకోండి, దెన్ ప్రాఫిట్స్ తీసుకోండి. లేదనుకుంటే మీ క్యాపిటల్ జీరో అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. సో కమ్ డౌన్ టు 23,500 కాల్ చూద్దాం. సి సో ఆల్రెడీ ఈ రేంజ్ టచ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎక్కడో ఉండి ఉంటుంది ఇంకా. సో దాని యొక్క హై లెవెల్ పెద్ద ప్రాబ్లం లేదు. టుమారో పీక్స్ చూద్దాం. టుమారో పీక్స్లో ఓకే. సో దిస్ ఈస్ దట్ రెసిస్టెన్స్ 350, 23,500 యొక్క కాల్ 350 రేంజ్లో ఆ 360 రేంజ్లో మీరు కాల్ సెల్ చేసుకొని కూర్చుంటే ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది, ఈ రేంజ్లో క్లోజ్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఆర్ బై చేసుకోవాలంటే మీరు ఎంటర్ అవ్వండి, ఈ రేంజ్లో ఎంటర్ అవ్వండి. ఓకే. కొంచెం స్టాప్ లాస్ పెట్టుకోండి, ఎగ్జిట్ అయిపోండి. లేదు అనుకుంటే సో పై వైపుకే మూవ్ ఎక్స్పెక్టేషన్ నేను వెయిట్ చేస్తున్నాను. సో రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, సేమ్ ఈరోజు కంటిన్యూ అవుతుంది. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇలా గ్యాప్ ఓపెన్ అయ్యి ఫాలో అయ్యే ఛాన్సెస్ కనబడతాయి. ఇలా పడిపోయే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ఇది బ్రేక్అవుట్ అవుతే దాన్ని ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ కనబడతా ఉంది. 140, 150 రేంజ్కి వచ్చే పాసిబిలిటీస్ కనబడతా ఉంది. ఓకే. దిస్ C2 బ్యాండ్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అండి. మీకు ఈ రేంజ్ నుంచి ఇంతకంటే పడకూడదండి. ఈ రేంజ్ కానీ పడిందో ఆబ్వియస్లీ ఇట్ బికమ్ జీరో అయిపోయింది నెక్స్ట్ రోజుకి. ఓకే. సో పుట్ చూద్దామా. పుట్ 23,800 ఆర్ 900 పుట్ చూద్దాం. ఓకే. ఆబ్వియస్లీ ఇది 194లో ఉందండి. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే, మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయితే ఇది 100 రూపీస్, 110 రూపీస్లో పాసిబిలిటీస్ దొరికితే ఎంటర్ అవ్వండి. ఓకే. అందుకంటే మార్కెట్ ఇంకా పైకి వస్తుంది అంటే ఈ బ్యాండ్ దాటిందంటేనే ఎగ్జిట్ అయిపోండి. ఓకే. 90 to 100 మధ్యలో ఎంటర్ అవ్వండి. గ్యాప్ దాటితే ఎగ్జిట్ అయిపోండి. స్టాప్ లాస్కి పెట్టుకొని ఎగ్జిట్ అయిపోండి. టార్గెట్ ఏంటి సార్ అంటే, టార్గెట్ ఫస్ట్ బ్యాండ్ ఇది అండ్ సెకండ్ బ్యాండ్ ఇది. ఇంతవరకు కూడా రాదు, ఎందుకంటే పుట్టు ఇట్స్ డికేయింగ్ అవుతూ ఉంటుందండి. ఓకే. ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి, ఎల్లుండి ఎక్స్పైరీ కాబట్టి ఇది. ఓకే. ట్రెండ్ దీనికి కూడా ట్రెండ్ లైన్ వేసుకొని మీరు ప్లాట్ చేసుకోవచ్చు. ఎక్కడి వరకు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేది మీకే తెలుస్తుంది. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ కేమ్ డౌన్ టు హియర్ ఆర్ హియర్ ఆల్సో. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి, ప్రాఫిట్స్ తీసుకోండి. ఓకే. ఓకేనా గైస్. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నా అనాలిసిస్ కానీ నచ్చితే, నా లెవెల్స్ కానీ నా అనాలిసిస్ కానీ నచ్చితే డిస్క్రిప్షన్లో ఉన్న మన ఛానల్స్ని కూడా ఫాలో అవ్వండి. లైక్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, దాన్ని ఫాలో అవ్వండి. సో లైవ్లో ఉన్నప్పుడు అయితే నేను మీకు స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఓకే. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.